హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆల్రెడీ మనకి రైస్ అయితే అయిపోయింది. సో కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ రెసిపీ చెప్పు. పులిహోర. సో పులిహోర కోసం ముందు ఒక ఐరన్ కడాయి అయితే తీసుకున్నాను, గ్రీజ్ చేసుకున్నాము. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుందాము. ఒకటేసారి అన్నం చేసి పెట్టేసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్ వేడైతే అయింది. ఆవాలు జీలకర్ర, శనగపప్పు, గుప్పెడు పల్లీలు. అవి కొంచెం వేగాను. సో పల్లీలు శనగలు కొంచెం వేగేదాకా మనం వెయిట్ చేద్దాము. పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత, సో పల్లీలు ఎప్పుడైనా కానీ మంచిగా వేయించుకునేటట్టు చూసుకోండి, అప్పుడైతేనే మనకి ఆ రుచి అనేది వస్తుంది అనమాట. పల్లీలు శనగపప్పు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకుందాము. సో ఒక 3-4 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్న ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటే 1 లేదా 2 రెబ్బల కరివేపాకు కూడా అనమాట. సో మంచిగా కరివేపాకు వేసిన తర్వాత సో చూడొచ్చు, మీ సౌండ్ మంచి చిటపటలు ఆడుతుండాలి. సో ఎండుమిరపకాయలు మంచిగా రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూన్ అంతా ఒక్కసారి బాగా కలుపుకుంటే, ఏం లేదు పసుపు అనేది హెల్త్కి మంచిది, ఈవెన్ పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. కలర్ మెయిన్గా రావడానికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పసుపు అనేది. పసుపు తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇంకా ఆల్రెడీ మనం వండుకున్న అన్నం వేసుకుంటే సరిపోతుంది. సో పులిహోర బాగా కలుపుకున్న తర్వాత సగం చెక్క నిమ్మకాయ, సో మంచి పులుపు అదంతా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఒకవేళ నిమ్మకాయ వద్దనుకుంటే మీరు చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఆల్రెడీ పులిహోర టెంపుల్ స్టైల్ మన రెసిపీ అవైలబుల్గా ఉంది ఛానల్లో, ఒక్కసారి విజిట్ చేసి ఆ వీడియో కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ అయిపోయింది. 9 వరలక్ష్మి వ్రత ప్రసాదం రెసిపీస్లో పులిహోర. సో ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే పులిహోర రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ రెసిపీ కొబ్బరి అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం పులిహోర ప్రిపేర్ చేసుకునేటప్పుడే పచ్చి కొబ్బరి అనేది తురిమి పక్కన పెట్టుకున్నాము సెకండ్ రెసిపీ కోసము. సో టైం సేవింగ్ కూడా అవుతుందని ఇప్పుడు సెకండ్ రెసిపీ కొబ్బదన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. కొబ్బదన్నం కోసం సేమ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాము. ఆవా జీలకర్ర, శనగపప్పు 1.5 స్పూన్ వరకు, ఎండుమిరపకాయలు ఒక 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నవి కొంచెం ఫ్రై కావాలి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు 2 రెబ్బలు, కొద్దిగంత ఉప్పు. సో ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అనమాట. సో ఫ్రెష్ అది అప్పటికప్పుడు మనం కోకోనట్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ పైన పెట్టవద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచాలి. జస్ట్ కలుపుకోవాలంటే, ఎందుకంటే పచ్చి ఫ్లేవర్ ఉంటేనే మనకి ఆ రుచి అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైనా కానీ. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే సో సెకండ్ రెసిపీ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నది పచ్చి కొబ్బరి అన్నం. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే పచ్చి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుంది. సో కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం అన్నము ఇంకా దద్దోజనం కోసం ఈ అన్నం అయితే మనం గ్రైండ్ చేసుకుంటున్నాము. సో 2 రెసిపీస్కి సరిపోయేంత అన్నం అయితే మనం తీసుకుని 2 కప్పులంత వరకు బెల్లం అన్నము, ఇంకోటి దద్దోజనం కోసం ఇప్పుడైతే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే కొన్ని పాలు అయితే పోసుకుంటున్నాము. సో కొన్ని పాలు పోసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. సో అన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. దద్దోజనం కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 2-3, సో శనగపప్పు 1.5 స్పూన్ వరకు. సో ఈ 2 కూడా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మంచిగా వేయించుకోవాలి. సో కొంచెం కాజు, సో కాజు వేస్తే కొంచెం ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో కరివేపాకు కొంచెం చిటపటలు ఆడించాలి. లాస్ట్లో కొద్దిగంత ఉప్పు.
సో ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇంకా అన్నం అయితే యాడ్ చేసుకున్నాము. ఇంకా మన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ అన్నీ మనం హాట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు బెల్లం అన్నం అయితే చేసుకున్నాము, స్వీట్ కాబట్టి. సో ఇది పెరుగు అనమాట. పెరుగులో మనం అన్నం అయితే ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అన్నం అయితే మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బగారా దాంట్లో యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకున్నట్టయితే ఈ దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు పెరుగులో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటాను. సో ఒక్కసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మనం బెల్లం అన్నం కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా అన్నం రెసిపీస్ అయితే అయిపోయినాయి. బెల్లం అన్నం కోసము ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని అయితే మనం వేడి చేసుకున్నాము. సో కొద్దిగా అంతా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఏవైనా మీకు నచ్చినవి ఏవైనా మనం వేసుకోవచ్చు. సో నెయ్యి రెసిపీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో ఫ్రెష్ నెయ్యి, ప్యూర్ ఘీ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. సో కాజు, బాదాం యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్లో. సో ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే కూడా మంచి రుచి, ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న అన్నం అయితే ఇందులో యాడ్ చేసుకున్నాము. సో ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని పాలైతే యాడ్ చేసుకున్నాము. సో పాల తర్వాత బెల్లం కూడా వేసుకున్నాము. సో బెల్లం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఒక పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను. నేనైతే పొడి తీసుకుంటున్నాను, ఆర్గానిక్ బెల్లం అనమాట. మీకు ఆన్లైన్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే రెగ్యులర్గా యూజ్ చేసే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే అందులో చక్కెర క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, పిల్లలకు అంత మంచిది కాదు కాబట్టి ప్యూర్ ఆర్గానిక్ బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాము. మొత్తం మనకి అయిపోయిన తర్వాతనే లాస్ట్లో మనం బెల్లం వేయాలి, లేకపోతే మళ్ళీ పాలైతే పలిగిపోతాయి అనమాట. సో అదొక్కటి నోట్ చేసుకోండి మీరు. కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే ఇప్పుడు లాస్ట్లో మాత్రమే నేను బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. సో ఒక్కసారి బెల్లం అంతా కలిసే విధంగా కలుపుకుంటే ఇంకా బెల్లం అన్నం కూడా మనకి రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా ఇలాచీ పొడి కొంచెం చల్లుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ కానీ రుచి కానీ బాగుంటుంది అనమాట స్వీట్లో, ముఖ్యంగా ఇలాచీ పొడి అనేది. సో చూడొచ్చు మీరు, ఇలాచీ పొడి వేసుకొని ఇంకొకసారి మనం కలుపుకుంటే ఇంకా కంప్లీట్గా మనకి ఈ బెల్లం అన్నం రెడీ అయిపోతుంది. కంప్లీట్గా ఇంకా అన్నం రెసిపీస్ అన్నీ కూడా ఇప్పుడు అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి సేమియా పాయసం అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ స్వీట్ ఐటమ్ వచ్చేసి సేమియా పాయసం అనమాట. ఆల్రెడీ ఇవి కాగబెట్టుకున్న పాలే, ఇంకొంచెం మనం వేడైతే చేసుకుందాము. సో రోస్టెడ్ సేమియా తీసుకున్నాను, ఆల్మోస్ట్ 1 కప్ అనమాట. కొంచెం క్వాంటిటీ అయితే తక్కువనే ఉంది, జస్ట్ ప్రసాదం కోసమే లిమిటెడ్ క్వాంటిటీస్లో మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. నార్మల్ సేమియా అయితే మీరు సపరేట్గా ఆయిల్లో లేదా గీలో వేయించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. రోస్టెడ్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మరిన్ని సేమియా రెసిపీస్ కోసం ఛానల్ అయితే విజిట్ చేయండి. సో పాలు ఇంకొంచెం మనకి బాయిలింగ్ స్టేజ్ తీసుకొచ్చిన తర్వాత సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఒకసారి కలుపుకున్నాము. సేమియా వేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ కలుపుకోవాలి, లేకపోతే మధ్య మధ్యలో గడ్డలుగా ఫామ్ అవుతుందన్నమాట. సో లో ఫ్లేమ్లో ఉంచాలి స్టవ్ అనేది. సో ఇప్పుడు సేమియా అనేది మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి మనం. ఒక 2 to 3 minutes, లేకపోతే 3 to 4 minutes వరకు మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్యలో కలుపుతూ మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి సేమియా అయితే. సో మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాము. సో బెల్లం యాడ్ చేస్తున్నాను నేను, మీ ఇష్టం, షుగర్ కూడా వేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇలాచీ పౌడర్ కొద్దిగా, ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకున్నాం. మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సేమియా పాయసం కూడా రెడీ అయిపోతుంది. సో సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమియా దద్దోజనం అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. సేమియా దద్దోజనం కోసము ఒక చిన్న గ్లాస్ నీళ్ళు, లేకపోతే ఒక చిన్న కప్ అనమాట వాటర్. ఏ కప్తో అయితే మనం నీళ్ళు తీసుకున్నామో సేమ్ అదే కప్ లేదా గ్లాస్తో సేమియా అనమాట. సో మళ్ళీ నేను రోస్టెడ్ తీసుకున్నాను, ఇదే అవైలబుల్గా ఉంది. సో వాటర్ అయితే బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు సేమియా అయితే మనం యాడ్ చేసుకున్నాము. అది
సో కొంచెం సేమియా బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం, ఒక 3-4 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ. సో ఇది బాయిల్ అయిన తర్వాత పెరుగు అయితే యాడ్ చేసుకుందాం మనము. సో కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాం. కొద్దిగంత ఉప్పు చూడొచ్చు మీద. ఇప్పుడు ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ కంటెంట్ అట్లానే ఉండనివ్వాలి, ఎందుకంటే సేమియా అనేది కొంచెం సేపు అయిన తర్వాత పీల్చుకుంటుంది కాబట్టి అట్లానే ఉండనిస్తున్నాను వాటర్ కంటెంట్. ఇప్పుడు దీన్ని మనం బగాదించుకుందాము. సో సేమియా దద్దోజనం బగాదించుకుందాము. దానికోసం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు. శనగపప్పు కొంచెం 1 స్పూన్ వరకు. కొద్దిగంత ఆవాలు జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, ఇదంతా కరివేపాకు. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కాజు కొన్ని, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, జస్ట్ ఆప్షనల్ అనమాట. జస్ట్ ఒక 20-30 సెకండ్ల పాటు జస్ట్ కాజు ఫ్రై అయ్యేంత వరకు ఉంచి, ఇంకా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఏదైతే సేమియా దద్దోజనం, అందులో వేసుకుంటే ఇంకా సేమియా దద్దోజనం కూడా అయిపోతుంది. సో సేమియా దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ 2 రెసిపీస్ అనమాట ఫైనల్గా. సో అందుకోసం మినపప్పు అయితే ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాము. సో ఎంతసేపు కళ్యాణి? 1-1.5 అవర్. సో టైం ఉంటే ఎక్కువ కూడా మీరు నానబెట్టుకోవచ్చు, 2 to 3 అవర్స్ వరకు కూడా నానబెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ అయితే చేసుకున్నాం. నేను నల్ల మినపప్పు యూజ్ చేస్తున్నాను, అంటే పొట్టు తీయండి, సో హెల్త్కి మంచిది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. సో వడల కోసం మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఒకసారి వాటర్ యాడ్ చేయదు, కొంచెం గట్టిగానే ఉండే విధంగా చూసుకోవాలి, ఆల్రెడీ మీకు ఐడియా ఉండొచ్చు. సో వడల కోసం అనమాట, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ బాగుండదు, కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది. సో మినపప్పును అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము వడల కోసం. ఇప్పుడు వడలు అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. వడల కోసము డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే మనం తీసుకున్నాము. సో పిండిలో కొంచెం సోడా అయితే తీసుకుంటాము, ఇష్టపడితే కొంచెం వరకు సోడా, దాంతోపాటు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు. సో ఒక్కసారి బాగా కలుపుకున్నాము. సో ఆయిల్ అయితే మనకి వేడి అయిపోయింది, ఇప్పుడు వడలు అయితే వేసుకున్నాం మనం. మినప వడలు, ఇంకా వడలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్ రెసిపీ అనమాట పెరుగు వడ. సో ఆల్రెడీ మనకి వడలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆయిల్ వేడి ఉంది. సో ఇదే ఆయిల్ ఒక చిన్న గంటలో మనం తీసుకొని అందులోనే మనం ఏదైతే బగారాకి సంబంధించిన కరివేపాకు అవన్నీ కూడా ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము, అంటే బగారా అనేది రెడీ చేసి పెట్టుకుందాము. సో కొద్దిగా అంత ఆయిల్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ మనకి ఆయిల్ వేడిగా ఉంది. సో గంటలో ఇందులోనే మనం సో కరివేపాకు కొంచెం దగ్గరికి రా, ఆవాలు జీలకర్ర కరివేపాకు. సో పెరుగు వడల కోసం ఒక 2-3 చుక్కలు మాత్రమే పెరుగుని యాడ్ చేస్తున్నాను. సో పెరుగు వడల కోసం అనమాట ఒక చిన్న బౌల్లో వాటర్ని తీసుకొని జస్ట్ 2-3 చుక్కలు పెరుగు, టేస్ట్కి తగ్గట్టుగా లేదా కొంచెం చిటికెడు ఉప్పు. సో వడలు అయితే మనం ఇందులో డిప్ చేసుకుందాం. జస్ట్ ఒక నిమిషం లేదా 2 నిమిషాలు పెడితే సరిపోతుంది. ముందే మనం బగారా వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా. సో పెరుగు వడ కూడా రెడీ అయిపోయింది. సో 9 ఐటమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో ఫైనల్లీ మనకి 1 అవర్లో 9 ఐటమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఫస్ట్ మనకి పులిహోర, సో దద్దోజనం, కొబ్బరన్నం, బెల్లం అన్నం, సేమియా స్వీట్, సేమియా దద్దోజనం, మినప వడలు, పెరుగు వడలు, శనగలు. కంప్లీట్ 9 రెసిపీస్ అయితే అయిపోయినాయి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈవెన్ బిగినర్స్కి కూడా సంబంధించి టైం టు టైం ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఈ విధంగా ప్రిపేర్ చేసినట్టయితే 9 రెసిపీస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.